హలో గాయస్, మనం వచ్చేసి మన విజయవాడలో కాశ్మీర్ జలకరణ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపల అయితే చాలా చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో లోపలికి వెళ్ళి. చూడటాకైతే చాలా భయంకరంగా ఉంది, గుహలాగా ఉంది. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. లోపలైతే మరి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఫోటోషూట్కి వాటికి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. లోపల జంతువులు ఉన్నాయి, చాలా రకాల జంతువులు ఉన్నాయి ఫ్రెండ్స్. మోస్ట్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఇగో వీళ్ళండి. వీళ్ళైతే చాలా బాగా కష్టపడుతున్నారు. వీళ్ళ కోసం ఒక లైక్ కూడా కొట్టండి మీరు, ఎందుకంటే చాలాసేపు నీటిలో ఉండి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళైతే నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకవేళ ఇన్ కేస్ విజయవాడ వాస్తవులు అయితే మాత్రం తప్పకుండా వెళ్ళండి. అలాగే పిల్లలకి సెలవులు ఇచ్చారు కాబట్టి అందరూ చాలామంది అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేమైతే వెళ్ళినప్పుడు చాలామంది జనాలు ఉన్నారు. రెగ్యులర్గా ఉండే అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫుడ్ అయితే అసలు బాగాలేదండి. చాలా దరిద్రంగా ఉంది. దయచేసి ఎవరు తినొద్దు, నా సజెషన్ అది. అస్సలు ఏం బాగాలేదు, ఎక్కడ ఏమీ బాగాలేదు. మేమైతే ఫుడ్ తీసుకున్నాము, నూడిల్స్ తీసుకున్నాము, మంచూరియా ఒకటి, తర్వాత మిరపకాయ బజ్జీ తీసుకున్నాం, కానీ అసలు బాగాలేదండి. చాలా దరిద్రంగా ఉంది. వరస్ట్ ఫుడ్ అనమాట. డబ్బులు మాత్రం బాగా తీసుకున్నారు, కానీ వరస్ట్ ఫుడ్. మిగతా అంతా బాగుంది. పిల్లలతో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. లోపల అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. ఫుడ్ వీడియో ఇది కూడా పెడదామని ప్రయత్నం చేస్తాను. ఓకేనా? టెక్నీషియన్ అయితే మొత్తం చూపించాం మేము. కొంచెం కూడా విడిచి పెట్టకుండా వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.